ఏఐటీ సాధనంలో మున్సిపల్ కార్మికుల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. దశల వారీగా రాష్ట్ర వ్యాప్త పిలుపుల మేరకు దశల వారీగా ఆందోళనలు పాల్గొంటుంది. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశము. మేము ఎన్నిసార్లు సమ్మె చేసినా కానీ గవర్నమెంట్కు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంతవరకు అయింది. అరుస్తున్నాం, మొత్తుకుంటున్నాం, రోడ్ల పాలైనాం, కానీ దున్నపోతు మీద వర్ష కురిసేటుంది. కానీ ఇంతవరకు స్పందన అనేది లేదు. ఏమడిగారు? ఇల్లు మనులు మాన్యాలు అడిగారా? లేకపోతే మీ దాంట్లో సగం వాటి ఏమని అడిగారా? మీరు సంపాదించుకునే దాంట్లో కాదు కదా. ఇళ్లకు పనికి తగ్గట్టు వేతనాలు, ఇల్లు పని భద్రత, వీళ్ళు ఏం చెప్పారు? ఈరోజు నంద్యాల టౌన్ పెరిగింది. దాన్ని దృష్టిలో పెంచుకొని మన కార్మికులను పెంచమని అడిగారు. సమస్యలు పక్క పెట్టి ఈరోజు చిక్కన్లు కొడుతున్నారు. విదేశీ పర్యటనలు, టెంపుళ్ళు, గుళ్ళు, గోపురాలు ఇవే చేస్తున్నారు తప్ప కార్మిక సమస్యలు పట్టించుకొని పాపాన పోలేదు. కాబట్టి వీరికి వెంటనే జీతాలు పెంచాలి, పనికి తగ్గట్టు వేతనాలు ఇవ్వాలి, పని భద్రత కల్పించాలి, మరియు చనిపోయిన వారి కుటుంబీకులకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇప్పటికీ ఎవరికి కూడా పట్టించుకోకుండా ఉన్నారు. కాబట్టి వీరికి కొబ్బరి నూనెలు, ఏమి సోపులు, చెప్పులు, ఇంతవరకు ఎటువంటి బ్లౌజులు ఇంతవరకు అందేలే గవర్నమెంట్. మరి ముద్రితో పోతుంది గవర్నమెంటు. ఎందుకయ్యా మా సమస్య పరిష్కరించలేదు? కాబట్టి రేపు చలో కలెక్టరేట్ పిలుపునిచ్చాము. 3వ తేదీ లోపల మా సమస్య పరిష్కరించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి కూడా విన్నపించుకున్నాం. అయినా ఇంతవరకు స్పందన లేదు. కాబట్టి వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి. రేపు 3వ తేదీ కలెక్టర్ ఆఫీస్ పెడతాం. లేదా సమస్య పరిష్కరించకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమం 6వ తేదీ కూడా ఉంది. కాబట్టి మేము పెద్ద ఎత్తున చలో అసెంబ్లీకి కార్యక్రమానికి పిలుపునిచ్చే ఈ కార్యక్రమంలో విజయవంతం కావాలని లేని పక్షంలో ఏఐటీ సాధనంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా పూనుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పలు దశలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు పలు సంఘాలను కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మెడికల్ సంఘం అయితేనేమి, ఆటో యూనియన్ సంఘం అయితేనేమి, అమాలి సంఘం అయితేనేమి, అంగన్వాడీ సంఘాలు అయితేనేమి ఇవన్నీ కలుపుకొని ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. పలుమార్లు మున్సిపల్ కార్మికుల సమస్యలపైన ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నాను ఆ పట్టనట్టు వివరిస్తుంది. అదేవిధంగా ఆప్కాస్ రద్దు చేసి ఈ కార్మికుల పొట్టగొట్టాలని చూస్తుంది. ఇలాంటి సమస్యలను అడ్డుకునేందుకు రేపు 3వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమము, అదేవిధంగా అప్పటికి కూడా సమస్యలు పూర్తి కాకపోతే 6వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం రాష్ట్ర సమితి పిలుపు మేరకు జరగబోయే రోజుల్లో పలు సమ్మెలు కార్యక్రమాలతో ఈ ప్రభుత్వాన్ని అస్తవ్యస్తంగా చేస్తామని, కార్మికులు తలుచుకుంటే ఏదైనా చేయగలని నిరూపిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ వర్కర్స్ జీతాలు, అదేవిధంగా వారికి రావాల్సిన అలవెన్స్ల మీద ఎన్నో ధర్నా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఏమాత్రము స్పందించకపోవడం వలన రేపు 3వ తారీఖున కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహించడం జరిగింది. అయితే వీళ్ళు ఈ యొక్క సమ్మెను దఫాలుగా చేయాలని రాష్ట్ర సమితిలో భాగంగా ఇచ్చినప్పటికీ సమ్మెలు ఎలాంటి ప్రభావం చూపకపోగా ఈ యొక్క కార్మికులు ఎంతగానో శ్రమించినా వాళ్ళకి భద్రత కల్పించడంలో విఫలమవుతుంది. అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన జీతాలు కానీ, వాళ్ళకి రావాల్సిన అలవెన్సులు కానీ, వాటితో పాటు ఎవరైతే కుటుంబంలో చనిపోతే ఆ కుటుంబాలలో వారికి ఒక ఉద్యోగం కల్పించే విధంగా ఈ యొక్క సమ్మె జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు పెట్టుకున్నా స్పందించకపోవడం వలన రేపు 3వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు. ఆ ధర్నాలో సఫలం కాకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని గుడిక తలపెట్టనున్నారు. మన రాష్ట్ర పిలుపు సమితి మేరకు కార్యక్రమం చలో విజయవాడ ఉంటుంది. ఈ యొక్క ఏపీ కార్మికుల సంక్షేమానికి
అదేవిధంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ ఉన్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.